ఇట్ వాజ్ వెరీ 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 నైస్ మూవీ. చాలా అంటే ఇది సినిమా కాదు, ఇది నిజం కథ అనమాట. చూసిన వాడు ఎవ్వడైనా కానీ బాగాలేదు అన్నాడంటే వాడికి సినిమా చూడడం రాదనమాట. నిజంగా చాలా అంటే చాలా మంచి 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 మూవీ అనమాట. మధ్య తరగతి వాడికి, డబ్బున్న వాడికి ఎలా అయితే ఉంటుందో అలాగే కోర్టులో ఉండే లాయర్స్ లూప్స్ కూడా దీంట్లో చాలా వరకు తెలుస్తాయి అనమాట. చాలా ప్యూర్, చాలా అంటే చాలా ఫ్రెష్ ఫీల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకు మళ్ళీ చూడాలని ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా రోజుల తర్వాత, ఇది సీతారామం తర్వాత ఒక మంచి మూవీ, బ్యాంగ్ అయిపోయే మూవీ చూశాను అనమాట. లవ్డ్ ఇట్, కిల్డ్ ఇట్ అనమాట. నాని చెప్పాడు హిట్ 3 చూడొద్దు అని. హిట్ 3 కాదు, నువ్వు ఏ సినిమా తీసినా హిట్ కొడతావు అనమాట. ఎందుకంటే చాలా మంచి కెపాబిలిటీ ఉన్న కంటెంట్, అలాగే క్వాలిటీ ఉన్న సీన్స్ అనమాట. ఇవి చాలా అంటే చాలా మంచి ఒక లైన్ థియరీ ఉంది కాబట్టి కంప్లీట్లీ ఇది 100% హిట్. ఇది ఒక్క రోజే రండి ఆడియన్స్, తర్వాత ఆటోమేటిక్ అందరూ వస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఇంటర్మీడియట్, 10th క్లాస్ ప్రతి ఒక్కళ్ళు చూడండి, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. చాలా మంచి సినిమా. అమ్మాయిలు చూడాలి, మైనర్ అమ్మాయిలు కూడా ఈ మధ్యలో ఇంటర్ అమ్మాయిలు, 8th క్లాస్ అమ్మాయిలు కొద్దిగా మెచ్యూరిటీ వస్తే వాళ్ళు కూడా మిస్బిహేవ్ అవుతారు. అమ్మాయిలు కూడా చాలా మంది, వాళ్ళు కూడా ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు చూడవలసిన సినిమా ఇది. ముఖ్యంగా ఫ్యామిలీస్ అయితే వాళ్ళకి తెలుసు పిల్లలకి ఎలా పెంచాలి, చిన్న నుంచి ఎలా పెంచాలి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎట్లుంటుందంటే పిల్లలకు మంచి దాంట్లో వెళ్ళాలని వాళ్ళు తెలుసు. వాళ్ళు చూడకుండా పర్లేదు, కానీ మెయిన్ తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒకటే, మెయిన్ తల్లిదండ్రులకు పిల్లలకు, మైనర్ పిల్లలు మెయిన్ 10th క్లాస్ నుంచి ఎబో 10th ఇంటర్ డిగ్రీ వాళ్ళకు మెయిన్ ఈ పిల్లలకు మాత్రం ఈ సినిమాని మనం ఏమంటారు, మన కరెక్టే, కానీ అది పొక్స్ యాడ్ వేశారు. కాకపోతే అది మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. అది ఐ థింక్ అది ఆ అమ్మాయి ఆ ఇండస్ట్రీ అన్నప్పుడు ఇది కామన్ బ్రదర్ నాకు తెలిసి. అయితే నేను ఈ సినిమా కోర్టు మూవీ ఉంది కదా, ఈ సమాజానికి 100% ఇట్లాంటి మూవీ రావాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ధైర్యంగా డబ్బులు ఇచ్చి 100కు 200% ఒక 500 రూపాయలు ఇచ్చి సినిమాకి తోలండి. ఎందుకంటే ఇట్లాంటి సినిమా సమాజానికి 100% అవసరము. పెద్ద నేను మాట్లాడే గేమ్ చేంజర్ సినిమా అని కొందరు ఇప్పుడు అడిగారు. గేమ్ చేంజర్ వేరే జానర్, అట్లాంటి సినిమా కూడా పనికి రాదు. ఈ సినిమాని పంపండి. సినిమా చూడాలంటే ఇట్లాంటి సినిమా చూడాలి. నిజంగా చెప్తున్నా బ్రదర్, సినిమా చూడాలంటే ఇట్లాంటి సినిమా చూడాలి. వేరే సినిమా చూడకుండా పర్లేదు, కానీ చిన్న పిల్లలకు మెయిన్ మైనర్ పిల్లలకు ఈ సినిమా చూపించాలని నేను సభాపూర్వకంగా కోరుకుంటున్నా. ఇది కూడా ఒక పిఆర్ జనరేట్ చేసుకున్న రివ్యూ, కానీ కోర్ట్ ఏంటంటే జెండర్ రివ్యూ కనిపిస్తుంది. సో జెన్యూన్ గా ఉంది. అండ్ పిఆర్ మీడియా ఎంత రుద్దినా సరే, ఆ రుద్దిన మనకి సినిమాలో కంటెంట్ ఉంది. కంటెంట్ ఉన్నప్పుడు ఎలాగా ఆడింది, కంటెంట్ ఉన్నా ఎంత రుద్దినా సరే అదేం పట్టించుకోరు జనాలు. కంటెంట్ బాగుంటే థియేటర్ గా చూస్తారు. ఫాలో చూసుకుంటే కోర్టు చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉన్న మూవీ. గేమ్ చేంజర్ కూడా కంటెంట్ ఉన్న మూవీ కదా, బట్ అది ఏమంత నెగిటివిటీ ఉంది కదా, ఏమంత ఆడలే కదా. కోర్టు కూడా సేమ్ అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. లేదు, కోర్టుకి ఇలాంటి మూవీ చాలా జనాలు చూడాలి అని చూస్తారు కూడా. ఎందుకంటే ఇలాంటి చూస్తే ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. మనం బయట ఒక పిల్లడైనా సరే, లేదంటే ఒక బయటికి వెళ్ళి నేను ఒక తప్పు చేస్తాను, అది ఎలాంటి శిక్ష పడుతుంది, ఎలాంటి కాన్సిక్వెన్స్ ఉంటాయి, అలాంటివన్నీ వాళ్ళు తెలుసుకుంటే, వాళ్ళు ఒక లా గురించి చదువుకుని లా గురించి తెలుసుకుంటే సమాజం పట్ల వాళ్ళు ఎలా బతకాలనేది వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. కోర్టులో తప్పు లేదన్నా, ప్రేమలో తప్పు లేదు, కోర్టులో న్యాయం జరిగింది, తప్పు లేదు, ప్రేమలో మాట బాగుందన్నా. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ లో ఎవ్రీ 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టచ్చు. కంప్లీట్ గా కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించినా సరే, తన రైటింగ్ స్కిల్ తో ప్రతి 5 minutes ఒకసారి క్లాప్స్ కొడతారు. ఎక్కడ ఒక ల్యాక్ సీన్ ఫీల్ అవ్వకుండా, ఎక్కడ బోర్ కొట్టకుండా కంప్లీట్ ఎంగేజింగ్ గా సెకండ్ హాఫ్ కంప్లీట్ ఎంగేజింగ్ ఉంటుంది. ఎక్కడ ఒక ట్రిమ్ చేద్దామని సీన్ ఉండదు. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వచ్చి ఒక లవ్ స్టోరీ ఒకటి అంత మెచ్యూర్ లవ్ స్టోరీ కాకపోవచ్చు. ఎందుకంటే ఆ నిబ్బ ఆశాలకి అదే కరెక్ట్ అనుకోవచ్చు, కానీ ఎక్కడ ఒక ట్రిమ్ చేయాల్సిన ఒక పాయింట్ కూడా లేదు. కంప్లీట్ గా 2 hours 30 minutes మూవీలో ఎక్కడ ఒక ల్యాక్ సీన్ లేకుండా నెక్స్ట్ లెవెల్ లో తీసారు. చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్స్. బయట అది కరెక్ట్, వాళ్ళ ఆర్టిఫిషియల్ తీసుకోలేదు కదా, ఒక యాడ్ చేసి తీసుకోలేదు కదా, బయట ఉన్న చట్టమే తీసుకున్నారు. ఇప్పుడు కిరణ్ బాబు ఉన్న 10 మందిని తీసుకుని అది ఇది అన్నాడు కదా, అది మాటల వరకే పరిమితం అనుకోవచ్చు. ఏదో మూవీ బస్సు పెంచాలని అలా మాట్లాడడానికి వచ్చా? చెప్పండి. నాని చాలా మంచి తీసిన మూవీ, బాగుంది. లాస్ట్ సీన్ అయితే ఎక్సలెంట్, చాలా ఎక్సలెంట్ గా ఉంది. బలగం కన్నా బాగా చేశారు. శివాజీ గారి ఎక్సలెంట్ అనమాట. ఒక 25 ఇప్పటి నుంచి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఇప్పుడు హిట్ 3కి వెళ్ళాలి, ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి. 100% ఇది జనాల్లోకి వెళ్ళాల్సిన సినిమా.
ప్రతి ఆడపిల్ల తండ్రి, ఒక మగబిడ్డ తండ్రి చట్టాన్ని తెలుసుకుని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది ఎక్కడా కూడా అశ్లీలత లేకుండా, ఎక్కడ ఒక డబుల్ మీనింగ్ డైలీ లేకుండా చట్టాన్ని ఒక సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా చేశారు. చాలా బాగుంది, ఎక్సలెంట్ అండి. సినిమా మొత్తం మీద ఆ పాప బాబు కన్నా శివాజీ గారి యాక్షన్ చాలా బాగుంది. సూపర్ అండి. సినిమా మొత్తానికి హైలైట్ అది. సినిమా ఏంటి సార్, చాలా బాగా ఎక్సలెంట్ అండి. బలగం కన్నా బాగుంది ఆయన క్యారెక్టర్. కానీ సాయి కుమార్ గారి యాక్టింగ్ కానీ ఎవ్వరికి కూడా ఎక్కడ ఎక్స్ట్రా లేదు. ఆ లాయర్ గా చేసిన ఆయన ఇంకొక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయన హర్షవర్ధన్ గారు, ఆయన చాలా బాగా చేశారు.